హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గైస్. గుర్తుపట్టారా? నేను మీ జోష్ రవి. ఎప్పటికప్పుడు నన్ను ఎందుకు పరిచయం చేసుకుంటానంటే, నాకు ఈ సక్సెస్ని పరిచయం చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా నేను చెప్పుకునేది నా తల్లిదండ్రుల తర్వాత ఒకే ఒక వ్యక్తి, ది గ్రేట్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. నా ప్రాణం. ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో ఈ 2 రాష్ట్రాలకి తెలుసు. ఆగస్టు 22 సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. అన్నయ్య సింహాసనానికి మళ్ళీ అలా తలుపులు తెరుచుకుంది. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు. 150 సినిమా ఎంట్రీ, మనందరికీ పండగ. బాస్ ఈజ్ బ్యాక్. నాకంటే ఆనందపడేవాడు ఈ భూమి మీద లేడు, అంత ఆనందం ఉంది. ఈజ్ ఎ కంప్లీట్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఈజ్ ఆల్రౌండర్. చుక్కలారా చూపులారా ఎక్కడమ్మా జావిరి, మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండి దారికి, వెళ్ళనివరా వెన్నెలింటికి, విన్నవించరా విండి మింటికి. పెద్ద సినిమా రిలీజ్ అవ్వగానే హీరో ఎంటర్ అవుతున్నారు అనగానే అందరూ కాగితాలు విసిరి పూలు జల్లి అలరి చేస్తుంటారు. నేను చూస్తే ఎంజాయ్ చేస్తుంటాను ప్రతి ఒక్కరి అభిమానాన్ని, ప్రతి ఒక్కరి హీరోని. అలాగే నాకు చిరంజీవి గారు అంటే అంత పిచ్చి. చిన్ననాడు రోజులని అలా అలరి చేసేవాడిని. వన్స్ ఇక్కడ ఒక ఆర్టిస్ట్గా పేరు వచ్చిన తర్వాత అలాంటి అల్లరి చేయాలన్నా కూడా ఒక తెలియని ఒక చిన్న షై ఫీలింగ్ ఒకటి. అయినా సరే అరెస్ట్ గణపతి గద్దమాల్. మళ్ళీ ఎప్పుడు వస్తారు, ఇంకెవరికన్నా మేము విజిల్స్ వేసేది, ఇంకెవరికన్నా మేము క్లాప్స్ కొట్టేది, ఇంకెవరికన్నా మేము అల్లరి చేసేది, కాగితాలు విసిరేది. ఎంత అల్లరి చేసాం. ఇందిరా ఠాగూర్, శంకర్దాద ఎంబీబీఎస్, ఇంక గతంలో అయితే గ్యాంగ్ లీడర్ ఘరానా కూడా ఫస్ట్ షో చూస్తూ. మన జీవితంలో ఒక ఊరట చిరంజీవి గారి సినిమా. అసలు చిరంజీవి గారు అనే పేరే ఒక ఎనర్జీ. ఎవరికైనా బాధ కలిగితే బాధపడతారు. నాకు బాధ కలిగితే చిరంజీవి గారి సినిమాలు చూస్తాను, చిరంజీవి గారి గురించి మాట్లాడతాను, చిరంజీవి గారి గురించి ప్రస్తావిస్తాను. అంత ఇష్టం చిరంజీవి గారు అంటే. ఎనీవే, ఫైనల్లీ ఇప్పుడు నేను మీకు ఎందుకు ఈ బయట ఇస్తున్నానంటే, మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, మనందరికీ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలో టోటల్ భారతదేశంలో అండ్ వరల్డ్ వైడ్గా కూడా చిరంజీవి గారికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళందరికీ నేను ఒక చిన్న పిలుపునిస్తున్నాను, ఒక అభిమానిగా. మీలో నేను ఒకడిని. కానీ చాలామంది అంటుంటారు మీరు చిరంజీవి గారి లాగా బాగా యాక్ట్ చేస్తారని. ఎస్, నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయనలో ఇమిటేట్ చేస్తాను. మీరందరూ మెచ్చుకునేలా చేస్తాను, ఎక్కడ తేడాగా చేయను, చాలా జాగ్రత్తగా చేస్తాను. ఎందుకంటే నాకు ఆయన అంటే అంత ఇష్టం. కాశ్మీర కౌగిలిస్తే ఏం చేస్తావో, నేపాళి మంత్రమిస్తే ఏమవుతావో, కంగారు పడ్డ కన్నె శృంగారమా, వణుకుల్లో కూడా ఎంత వయ్యారమా. గోలి మార్ 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 మార్. నేను ఈ రోజున ఇంత సక్సెస్ఫుల్గా ఒక గొప్ప స్టార్ కమెడియన్గా, స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీ ముందు నిలబడి ఉన్నానంటే, మామూలు రవిగా ఉన్న నన్ను జోష్ రవిగా మార్చి నా జీవితానికి ఒక ఎనర్జీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం.
అన్నయ్య మళ్ళీ వస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మరి అలాంటి అన్నయ్యకి నాకింత లైఫ్ ఇచ్చిన అన్నయ్యకి, అంటే నాకు జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల తర్వాత, నా తల్లిదండ్రుల తర్వాత నేను అంతగా ఆరాధించే వ్యక్తి ఎవరున్నారంటే చిరంజీవి గారు. ఆయన సినిమాలు చూసి పెరిగాను నేను. మరి అలాంటి అన్నయ్యకి ఏదైనా తిరిగి ఇవ్వాలనిపించింది. జోష్ రవిస్ ది 5 faces ఆఫ్ మెగాస్టార్, ఏ థాట్ ఇన్ మై బ్రెయిన్ ఫ్రమ్ ఇయర్స్ ఆఫ్ మెగా వర్షిప్. ఈ టైంలో అన్నయ్యకి ఏదైనా ట్రిబ్యూట్ అంకితం ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే ఈ రూపంలో నేను ఎప్పటి నుంచో రాసుకుని ఈ కాన్సెప్ట్ 5 faces ఆఫ్ మెగాస్టార్ అని ఈ కాన్సెప్ట్లో ఉన్న ఈ థీమ్ని చిరంజీవి గారికి అంకితం ఇవ్వాలనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ కావాలి. నేను చేసిన వీడియో కింద కామెంట్స్లో ఎవరైతే ఎక్కువ ఒకే సినిమా గురించి ప్రస్తావిస్తారో ఆ సినిమాని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. దాని కింద వచ్చే కామెంట్స్లో ఇంకో సినిమా గురించి ఎక్కువ ఎవరైతే ప్రస్తావిస్తారో ఆ సినిమాని 3rd phase చేస్తాను. ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ 22nd చిరంజీవి గారు బర్త్డేకి స్టార్ట్ చేస్తున్నాను. ఈ 5 faces ఆఫ్ మెగాస్టార్ ఈరోజే రిలీజ్ చేస్తున్నాను. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు ఆగస్ట్ 22. ఈ ఆగస్ట్ 22 రోజునే నేను చిరంజీవి గారికి 5 faces ఆఫ్ మెగాస్టార్ అని నేను ఎన్నో ఏళ్ళ నుంచి ప్రేమించి ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ కాన్సెప్ట్ తయారు చేసుకున్న ఈ యొక్క థాట్ని రేపే రిలీజ్ చేస్తున్నాను. మీ అందరి సహాయం నాకు కావాలి. ఐ విష్ యూ ఏ మెనీ 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 హ్యాపీ బర్త్డే. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ. ఐ లవ్ మెగాస్టార్. జై చిరంజీవి.